తెలంగాణలో ఏం నడుస్తోంది అంటే గద్దెల చుట్టూ గరం గరం రాజకీయం రగులుతోంది. అలాగని అవేవో వనదేవతలు సమ్మక్క సారలక్కల గద్దెలను అనుకునేరు కాదు. రాజకీయ పార్టీల గద్దెలే ఇప్పుడు మెయిన్ టార్గెట్. పోనీ అది అక్కడే ఆగిందా అంటే అబ్బే అస్సలు ఆగట్లేదే. అదేదో తీగ పారినట్టుగా అలా 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 ఎన్నెన్నో అంశాల్ని కలిపేస్తూ సాగిపోతూనే ఉంది. ఇంతకీ సంగతేంటి? ఇదంతా చూస్తుంటే తెలంగాణలో టీడీపీ మద్దతుదారులను తమ వైపుకు తిప్పుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తుంటే వైసీపీ మద్దతుదారులను బీఆర్ఎస్ తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దీనికి ప్రస్తుత పరిణామాలే నిదర్శనంగా చెప్పొచ్చు. తెలంగాణలో ఉన్న ఆంధ్ర సెటిలర్లలో టీడీపీ వాళ్లు ఉన్నారు. వైసీపీ సహా ఇతర పార్టీల మద్దతుదారులు ఉన్నారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కాదు, రాష్ట్రంలోని అర్బన్ ఏరియాలో బలంగా ఉన్న ఆంధ్ర సెటిలర్లను ఈ మున్సిపల్ ఎన్నికల వేళ ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు ఈ ఎత్తుగడ వేస్తున్నాయనే అభిప్రాయం ఉంది. ఈ విషయంలో బీఆర్ఎస్ కు వైసీపీ మద్దతుతో ఎలాంటి ఇబ్బంది లేకున్నా బీజేపీతో అంటకాగుతున్న టీడీపీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు మాత్రం అసలైన కాంగ్రెస్ వాదులను ఇబ్బంది పెడుతోందన్నది మరో వర్గం వాదన. ఈ విషయాలన్నీ పక్కన పెడితే అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరి కోసం పనిచేస్తున్నారో తెలియట్లేదన్నది రాజకీయంగా వినిపిస్తున్న అభిప్రాయం. నిన్నటికి నిన్న తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానినని, ప్రధాన అనుచరుడనని చెప్పుకున్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. మీడియాలో తనపై వచ్చిన కథనాలపై తీవ్రంగా స్పందించిన ఆయన వైఎస్ అనుచరుడిని కాబట్టే ఆయనపై ఉన్న కోపాన్ని తనపై చూపించినట్టున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. రాసిన ఆయనకి ఎవరి మీదో ఏదో ప్రేమ ఉండొచ్చు, లేకపోతే నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటే రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధులుగా ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నట్టు కోపంతో నా మీద కూడా కోపం చూపించడానికి రాసి ఉండొచ్చు. విన్నారుగా ఉప ముఖ్యమంత్రి ఏమన్నారో. ఉదయం వేళ ఆయన అలా అంటే అదే రోజు సాయంత్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోలా స్పందించారు. చంద్రబాబు ఎన్టీఆర్లను భుజానికెత్తుకున్నారు. ఎక్కడ కూడా రాష్ట్రాలు వేరైనా, ఈనాడు ఆ పార్టీలు వేరైనా, వాళ్ళ కుటుంబాలు వేరే పార్టీలో ఉన్నా ఎన్టీ రామారావు గారిని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేసే ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తుంది. అది అమలు చేయడానికి నా సహచర మంత్రివర్గ మిత్రులు అందరూ ఇవాళ మనకు సహకరిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి ఏమో అలా, ముఖ్యమంత్రి ఏమో ఇలా. అసలు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఎవరి కోసం పనిచేస్తున్నారో అర్థం కాని గజిబిజి గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉంటూ సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం పాటుపడిన నాయకుల్ని స్మరించుకుంటున్నారు కాంగ్రెస్ పెద్దలు. భట్టి చెప్పిన వైఎస్ అయినా, రేవంత్ చెప్పిన చంద్రబాబు ఎన్టీఆర్లైనా సమైక్యాంధ్ర కోసం పరితపించిన వారే. అలాంటి వారిని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ పెద్దలు కీర్తించడం, స్మరించుకోవడం ఏ రకమైన పొలిటికల్ వ్యూహమో అర్థం కావడం లేదు. అసలు వీరెవరి కోసం పనిచేస్తున్నారన్నది హస్తం శ్రేణులకు అంతు చిక్కని విషయంగా మారింది. ఇప్పుడు ఇదే అంశాన్ని అస్త్రంగా మలుచుకొని విమర్శలు, ఆరోపణలు సంధిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఒకరేమో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నేను వీర విధేయుణ్ణి అంటున్నారు, ఇంకొకరేమో చంద్రబాబు నాయుడు గారికి నేను పరమ భక్తుణ్ణి అని చెప్పుకుంటున్నారు. ఒక ఆయన సీఎం, ఇంకొక ఆయన డిప్యూటీ సీఎం. ఆ ఇద్దరూ ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళే కదా. ఇద్దరూ తెలంగాణ, ఒక ఆయన సిగరెట్టా బీడియా అని మాట్లాడిండు, ఒక ఆయన చివరి నిమిషంలో కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిండ్రు. మరి గద్దెలతో మొదలై పొలిటికల్ గా ఎన్నో మలుపులు తీసుకున్న ఈ సరికొత్త రాజకీయం మున్ముందు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో చూడాలి.